10 కాలేజీలు కట్టడానికి ఈ ప్రభుత్వానికి డబ్బులు లేవా? మరి మీరు ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ కడుతున్నారు అమరావతిలో, అసెంబ్లీకి 1800 కోట్లు, మరి హైకోర్టుకి 4500 కోట్లు ఎందుకండి? అసెంబ్లీ నడుస్తుంది కదా. మీరు చేసే గొప్ప పనికి ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అసెంబ్లీ కానీ ఈ అసెంబ్లీ కానీ ఏమున్నదండి? అందులో అసెంబ్లీలో ఏం నిర్ణయాలు చేస్తారు? ఏం సమస్యలను పరిష్కరిస్తున్నారు? మీరు ఏం గొప్పగా చర్చిస్తున్నారు చెప్పండి? ఏం చేసేదే లేదు. అదొక తూతూ మంత్రం, ఏదో కాలక్షేపం. మీ ఫేసులు కనపడాలా, టీవీల్లో కనపడాలా, ఆ నిర్ణయాలు చేసాం ఈ నిర్ణయాలు చేసామని చెప్పుకోవడానికి తప్పిస్తే, లేదంటే పచ్చి బూతులు తిట్టుకోవడానికి తప్పిస్తే ఎందుకు అసెంబ్లీ? అటువంటి అసెంబ్లీల కోసం మళ్ళీ 18 కోట్లు కావాలన్నా, లేకపోతే వైద్య విద్యార్థుల్ని తయారు చేసే ఇటువంటి కాలేజీలకు కోట్లు కావాలన్నా చెప్పండి. ఇది ఆలోచించుకోవాలి మనం. మనల్ని మోసం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. మరి 4500 కోట్ల హైకోర్టుకి ఎందుకండి? హైకోర్టు నడుస్తుంది కదా, హైకోర్టు చాలదా? గొప్పలు కావాలా మనకి? చెప్పులు పట్టుకుని డబ్బుల కోసం అడుక్కుంటూ ఇక్కడ గొప్పల కోసం ఐకానిక్ బిల్డింగ్స్ కడతారండి ఈ రాష్ట్రంలో. ఏం పాలనండి వీళ్ళు? చాలా తెలివిగల వాళ్ళ? వీళ్ళ పాలన గొప్ప పాలన? నాకు అర్థం కాదు. ఇది మనం గమనించాలా. ఇదంతా 10 మెడికల్ కాలేజెస్ అనేది ఒక చిన్న విషయం. ఇందాక నర్సింగ్ హోమ్ కథలో లాగా ఒక పేషెంట్ ఎట్లనో ఒక చిన్న విషయమో, ఈ 10 మెడికల్ కాలేజెస్ కూడా చాలా చిన్న విషయం. ఇంకో పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, 27,000 ఎకరాల భూమి ఉంది, దాన్ని అమ్మేస్తున్నారు. ఈ రోజున అక్కడ వర్క్ అంతా ప్రైవేటైజ్ చేశారు. పైకి మాత్రం అది మన స్టీల్ ప్లాంటే, లోపలంతా డొల్ల ప్రైవేటైజ్ చేసేస్తున్నారు. 27,000 ఎకరాలు అప్పనంగా రేపు అమ్మటానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం అప్పుంది 30,000 కోట్లే. 30,000 కోట్లకి 27,000 ఎకరాలు ఎవరన్నా అమ్ముతారండి? నాకు అర్థం కాదు. మరి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి ఎంతంటే అంత వేవ్ చేస్తుంది ఈ ప్రభుత్వం. 45,000 కోట్లు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్కి వేవ్ చేశారు. నిన్నగాక మొన్న సుబ్బరామిరెడ్డి 8,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఎంపీగా. ఆయన అంతా సినిమా నటులతో చాలా ప్రోగ్రాంలు చేసేవాడు, శివార్చన చేసేవాడు. విశాఖ సాగర తీరంలో పెద్ద శివలింగం పెట్టి ఓహోం బోం 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 అని చెప్పి చేసేవాడు సుబ్బరామిరెడ్డి. ఆయన 8,000 కోట్లు అప్పు తీసుకుంటాడు. 5,400 కోట్లు ఈ బ్యాంకులు వేవ్ చేశాయి. ఏంటండి ఇది? ఏం పాలన చెప్పండి? ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఎక్కడన్నా ఈ విషయం వస్తుందా? ఏ పేపర్ అన్నా రాస్తుందా? ఏ టీవీ అన్నా చూపిస్తుందా? మామూలు విషయాలను అయితే గంటకి మనకి అసలు బుర్ర బద్దలయ్యేంత వరకు చూపిస్తారు. అవి చూడలేక ఈ మధ్య టీవీలు చూడటం కూడా మానేశారు జనాలు. ఓన్లీ మొబైల్ సోషల్ మీడియాకే అంటిపెట్టి కూర్చుంటున్నారు. ఈ రకమైనటువంటి దుర్మార్గమైన పాలన నడుస్తుంది. ప్రైవేటైజేషన్ దిశగా ఈ రాష్ట్రాలు పోతున్నాయి. రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కృష్ణపట్నం పోర్ట్ అమ్మేశారు, గంగవరం పోర్ట్ అమ్మేశారు. అదానీ కూడా ఇక్కడెవరో ఒక ముఖ్య నాయకుడి గట్ట డబ్బులు ఇచ్చాడని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. దాని మీద ఎక్కడ విచారణ లేవు. ఒక ఎవరో బొంబాయి నటి, ఆమె మీద ఏదో అయితే ఐపీఎస్ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి ముఖ్య నాయకుడిని అరెస్ట్ చేయరేమండి? ఏం పాలనండి ఇది? ఇదంతా పోగు చేసుకునే కాలం, డబ్బు పోగు చేసుకునే కాలం. మనం గమనించాలా. ఈ 10 మెడికల్ కాలేజెస్ని దృష్టిలో పెట్టుకుని ఈ నష్టం అంతా కూడా ఎవరికి అవుతుందో కూడా మనం గమనించాలి. ఎవరికి నష్టం అవుతుందండి? 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల కంటే ఎవరికి ఇస్తారు చెప్పండి? పేదవాళ్ళకి ఇస్తారా? ధనికులకి ఇస్తారా? ధనికులకి ఇస్తారు. ఎవరు? ఎస్సీలకు ఇస్తారండి? ఇస్తారా? ఎస్టీలకు ఇస్తారా? ముస్లింలకు ఇస్తారా? బీసీలకు ఇస్తారా? ఎవరికి ఇస్తారు? ఏ కులాలు ఈ లాభం పొందుతున్నాయి ఈ రోజున? అది గమనించాలి. ఆ కులాల కోసమే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఆ కులంలోని వాళ్ళే పైకి రావాలి, పెరగాల, వాళ్ళే ఉండాలి. ఏ పార్టీ ఉన్నా ఎంపీ ఆ కులం వాళ్ళే ఉంటారు. ఇప్పుడు విజయవాడే పెద్ద ఎగ్జాంపుల్. ఆ కులం కాదు, ఆ కుటుంబమే. ఎంత మోసం జరుగుతుందండి ఈ రాష్ట్రంలో. ఇదంతా మనం గమనించాలి. ఒక సామాజిక స్పృహతో ఈ రకమైనటువంటి కుల పెత్తందారీతనం సాగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు
మరి పేదలందరూ కూడా ముక్త కంఠంతో ఇటువంటి కార్యక్రమాన్ని నిరసించాలా. ఇంకొక నష్టం బీసీ ఎస్సీ ఎస్టీలకు జరిగే పెద్ద నష్టం ఏంటంటే 10 కాలేజీల్లో ఒక్కొక్క కాలేజీలో 200 పోస్టులు ఉంటాయి. 200 అంటే 2000 పోస్టులు, 2000 పోస్టులు ఉద్యోగాలు డాక్టర్లు వాళ్ళు. ఈ 2000 ఉద్యోగాల్లో 1000 ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కోల్పోతారు. ప్రైవేటు వ్యక్తులకు వెళ్తే ప్రైవేటు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు, రిజర్వేషన్లు ఉండవు. ఇంకా దానికి అనుసరించి చాలా అవుట్సోర్సింగ్ పోస్టులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ రకరకాలుగా ప్రైవేటు వ్యక్తులకు వెళ్తే ఈ రోజున చెప్పండి నాకు, ఏ ప్రైవేటు వ్యక్తి ఏదైతే నిర్వహిస్తాడో ఏ సంస్థ అయినా చెప్పండి, ఆ సంస్థలో ఏ కులం వాళ్ళు ఉంటారండి? ఏ కులం అయితే పెద్దోడు ఉన్నాడో ఆ కులం వాళ్ళే ఉంటారు అక్కడ. ఏమైనా పేర్లు చెప్పమంటారా? మీరు చెప్తారా? అక్కడ రిజర్వేషన్లు ఉంటాయా? ఒక టీవీ ఛానల్ చూసుకోండి, ఒక రామోజీ ఫిల్మ్ సిటీ చూసుకోండి, ఒక సాక్షి చూసుకోండి, భారతీ సిమెంట్స్ చూసుకోండి, ఏమన్నా చూసుకోండి. ఏ కులం అయితే అది ఓన్ చేస్తుంది ఆ కులానికి సంబంధించిన వాళ్ళే మేనేజర్సు, వీళ్ళందరూ టాప్ పీపుల్ అంతా వాళ్ళే ఉంటారు. కింద మళ్ళీ క్లాస్ 4 సిబ్బంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ముస్లింలు ఉంటారు. ఎంత అన్యాయం అండి! ఈ రోజున మనం ఇదంతా గమనించాలా. ముక్త కంఠంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఒక వేదిక మీదకి రావాలా. నేను సర్వీస్లో రిటైర్ అయినాక నేను చూసా, నాకు అంతకుముందు అవగాహన ఉన్నప్పటికీ మాకున్నటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ రకరకాల కారణాల చేత మా పని మేము చేసుకున్నాం, బయటకు వచ్చాం. నేను అనుకున్నా ఇంత అన్యాయం ప్రజలకి చెప్పకపోతే, తెలియకపోతే ఏం లాభం? నేను ఒక బీసీ స్కాలర్షిప్ చదువుకుని, బీసీ స్కాలర్షిప్ వల్లే చదువుకున్న బీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ, లేకపోతే నేను అగ్రికల్చర్ బీఎస్సీ చదివేవాడిని కాదు. మా ఫాదర్ బస్ కండక్టర్, ఆయనకి 700 రూపాయలు జీతం, మేము 5 పిల్లలం. సో బాపట్లో నేను అగ్రికల్చర్ బీఎస్సీ చదవడానికి నాకు ఆ బీసీ స్కాలర్షిప్ ఉపయోగపడింది. లేకపోతే నీకు ఈ రోజు నుండే లేదు. ఈ బీసీ స్కాలర్షిప్ ఎట్లొచ్చింది? రిజర్వేషన్ల పుణ్యమాని వచ్చింది. రిజర్వేషన్లు ఎట్లొచ్చినాయి? అంబేద్కర్ పుణ్యమాని వచ్చినాయి. సో ఈ రోజున మనం అదంతా గమనించాలా. అంబేద్కర్ స్ఫూర్తిగా, జ్యోతిబా పూలే స్ఫూర్తిగా మరి ఎన్ని రకాలైన నష్టాలు సమాజానికి జరుగుతున్నాయో గమనించి మన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. మన గురించి ఎవరూ చెప్పరు, వాళ్ళ గురించే వాళ్ళు చెప్తారు. ఈ రోజున 2 పేపర్లు చూడండి, వాళ్ళ గురించే చెప్తారు. ఏ సమస్య అయినా వాళ్ళ సమస్య, మన సమస్య. బాలకృష్ణ ఏదో అన్నాడు అసెంబ్లీలో, దానికి వెంటనే చిరంజీవి కోపం వచ్చింది. వాళ్ళ సంగతి సరే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ అసలు ఇంకేం సమస్యలు లేవండి, వాళ్ళ సమస్యలే మన సమస్యలా? ఎవరో అన్నట్టు కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధ అంటారు, చలం అంటాడు.